హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ బడా గణేష్ వ్యర్థాల తొలగింపు మొదలైంది. నిమజ్జనం జరిగిన 10 రోజుల వ్యర్థాలను తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడి తయారీ కోసం 1000 బ్యాగుల మట్టి, 20 టన్నులకు పైగా ఐరన్, జూట్, కాటన్ క్లాత్, గడ్డిని ఉపయోగించారు. 40 నుంచి 50 టన్నుల బరువున్న విగ్రహాన్ని క్రేన్ సాయంతో వెలికి తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని సెప్టెంబర్ 6న ఘనంగా కూడా గంగమ్మ ఒడికి చేర్చడం జరిగింది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి లక్షల మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా శోభయాత్రలో కూడా ఎంతో మంది వచ్చి ఎన్నో లక్షల మంది వచ్చి కూడా వీక్షించడం జరిగింది. మరి అట్లాంటి ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా సెప్టెంబర్ 6వ తారీఖున కూడా ఘనంగా మనం గంగమ్మ ఒడికి చేర్చాము. ఇక ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 రోజుల తర్వాత గంగమ్మ ఒడికి నుంచి కూడా తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే విగ్రహంకి సంబంధించి కూడా నీట మునిగిన తర్వాత కూడా ఈ సంవత్సరం పూర్తిగా మునిగేలా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ మనకు మట్టి అంతా తీసి దాదాపు 69 అడుగుల మహాశక్తి గణపతి 40 నుంచి 50 టన్నుల గల బరువు గల ఈ విగ్రహం ఈ సంవత్సరం అయితే దాదాపు మనకు 99% కూడా అంటే పూర్తిగా మునిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పూర్తిగా మునగడం కూడా మనందరం కూడా వీక్షించాము. మరి అట్లాంటి గణనాథుడు కూడా 10 రోజుల పాటు కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి ట్యాంక్ బండ్లో మునిగిన అంతరం కూడా కరిగిన తర్వాత కూడా వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బడా గణేష్కి సంబంధించి కూడా దాదాపు మనకు 20 టన్నులకు పైగా ఇటు ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు తీయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని విగ్రహాలకు సంబంధించి కూడా మనకు చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు, బడా విగ్రహాలు కావచ్చు దాదాపు మనకు 12-15 ఫీట్లకు మించి అయితే ఉండవు. అట్లాంటి విగ్రహాలన్నీ కూడా దాదాపు 12,000కు పైగా కూడా హుస్సేన్ సాగర్లో వేయడం జరిగింది. అవన్నీ కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు కూడా వెలికి తీయడం జరిగింది. ఇవంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. కాకపోతే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం మనతో పాటు రాజ్ కుమార్ అన్న ఉన్నారు. మరి అన్నతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పడి, ఎంత కష్టంతో మనం విగ్రహాన్ని ఇక్కడి వరకు తీసుకొస్తామో గంగమ్మ ఒడికి చేస్తామో అంత కష్టంతోనే మళ్ళీ కూడా వెలికి తీయడం జరుగుతూ ఉంటుంది. సో మరి అన్నతో మాట్లాడదాము. సో ఎట్లా ఉంటుంది వర్క్ కావచ్చు, ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. సో అన్న చెప్పండి అన్న, చాలా వరకు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దాదాపు 10 రోజుల తర్వాత కూడా వెలికి తీయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఏవైతే స్టీల్ అవన్నీ కూడా తీస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంటుందన్న ప్రాసెస్ అంతా? చూడమ్మా, ఎందుకంటే 11 రోజులు పూజ చేసిన తర్వాత వినాయకుని హుస్సేన్ సాగర్ క్లీనింగ్ భాగంలో ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. వేరే ఆల్టర్నేట్ వేరే ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎప్పుడు 4వ రోజు 5వ రోజు తీస్తుండే. ఈ సంవత్సరం ఏంటంటే సుమారు ఒక 10 రోజుల తర్వాత నిమజ్జనం అయిన తర్వాత 10 రోజుల తర్వాత మనం వినాయకుని విగ్రహాన్ని తీయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా తీయవలసి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో విగ్రహం ఖచ్చితంగా రెడీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది మనం వేరే వాళ్ళు తీస్తే దీనికి ఏంటంటే 15-20 రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే మేమేంటంటే ఈ విగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తారు కాబట్టి తొందరగా అది తీయాలని. ఇంకోటి ఏంటంటే విగ్రహం కూడా ఇంతకుముందు పిఓపి విగ్రహం ఉన్నప్పుడు దాన్ని కొట్టడం, పలగొట్టడం అనేది ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ మట్టి విగ్రహం, వరి గడ్డి, వరి పొట్టు ఉన్నది కాబట్టి ఈజీగా నీకు మెల్ట్ అయిపోతుంది. మీకు దీన్ని ఏం కొట్టడం అనేది ఏముండో, తీసేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే హుస్సేన్ సాగర్ క్లీనింగ్ భాగంలో ఖచ్చితంగా తీయాలి. ఏ విగ్రహమైనా తీయాలి. చిన్న విగ్రహాలు కనిపించవు కానీ మన పెద్ద విగ్రహం కాబట్టి అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. వినాయకుడు అంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వినాయకుడినే చూస్తారు కాబట్టి ఈ విగ్రహాన్ని తీసే బాధ్యత కూడా మనదే ఉంటుంది. ఓకే అన్న, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 40 నుంచి 50 టన్నులు ఉంటుంది బరువు. మరి అట్లాంటికి సంబంధించి కూడా ఎంత స్టీల్ యూజ్ చేశారు. సో దాదాపు మట్టి కావచ్చు, దాంతోపాటు జూట్ కావచ్చు, క్లాత్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా క్లాత్ కూడా మనకి ఇంకా అంటే నార్మల్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గడ్డి కూడా కనిపిస్తూ ఉంది. సో ఎట్లా ఎంత యూజ్ చేశారు మొత్తం? దాదాపు 15 నుంచి 18 టన్నుల స్టీల్ వాడామన్నమాట. దీనిలో వరి గడ్డి, వరి పొట్టు, మట్టి ఇవన్నీ వాడామన్నమాట. ఇవన్నీ ఏంటంటే అంత మట్టి కరిగిపోయే ఐటమ్స్ అనమాట. మేము అన్నీ ఏంటంటే అది కబూతర్ జాలి అంటారన్నమాట. కబూతర్ జాలి కట్టడం వల్ల కొన్ని అన్నీ ఆరిపోయినాయి కానీ అట్లే అంటుకున్నాయి అనమాట. ఖచ్చితంగా అది ఈజీగానే వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం ఇవాళ లేక రేపు సాయంత్రం లోపల అది మొత్తం తీయడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం దాదాపు 10 రోజుల తర్వాత తీస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఇంకా విగ్రహం కనిపిస్తూనే ఉంది. అంటే దాదాపు చేతులు కావచ్చు, ఆ పుట్ట భాగం కావచ్చు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు చేయడానికి ఎంత టైం పడుతూ ఉంటుంది, ఎంత మంది వర్క్ చేస్తూ ఉంటారు? చూడండి, మనకు అప్పుడు వినాయకుని తయారు చేసినప్పుడు దాదాపు 20 మంది పనిచేశారు. ఇప్పుడు కూడా దాదాపు 20 మంది దాన్ని వినాయకుని డిస్పోజ్ చేయాలంటే కూడా 20 మంది వచ్చారు. వాళ్ళే నాగబాబు టీమే వాళ్ళే తయారు చేయడము. వేరే వాళ్ళు చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు మనం 150 టన్నుల కెపాసిటీ ఉన్న క్రేన్ వాడతాము. ఇప్పుడు చిన్న క్రేన్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ ఈవినింగ్ లోపల బయటికి తీసేస్తాము. మరి రేపు సాయంత్రం లోపల అనేది దాన్ని డిస్పోజ్ చేయాలి. ఓకే అన్న, అంటే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణేష్ పూర్తిగా నీట మునగడం ప్రతి ఒక్కరు లక్షల మంది కూడా వీక్షించారు. సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే ఈ సంవత్సరం ఇంత పూర్తిగా మునగడం కావచ్చు? మనం ప్రతి సంవత్సరం అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ వినాయకుడిని మొత్తం మునిగితే బాగుంటుంది అనే ఆలోచన ఉండే. అందరితో మనం మాట్లాడాం.
అప్పుడు అందరు అధికారులు ఈసారి ఎష్యూరెన్స్ ఇచ్చారు. హెచ్ఎండే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 7 ఫీట్ 17 అడుగుల లోతు, వెడల్పు 35 అడుగులు, పొడవు 70 అడుగుల డెప్త్ చేశారన్నమాట. వాళ్ళు చేయడం వల్ల మొత్తం విగ్రహం మొత్తం కంప్లీట్ ఉంది, ఒక చెయ్యి మాత్రం కనిపించింది. అట్లా చాలా హ్యాపీగా ఉందండి. ఇది కూడా తీయడం చేస్తే దీని తర్వాత నవరాత్రులు ఉంటాయి. మళ్ళీ మాకు ఈ విగ్రహం కంప్లీట్ చేస్తే మాకు వినాయకుని టాస్క్ అనేది ఆయన ఒక యజ్ఞం అనేది కంప్లీట్ అయినట్టు. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నవరాత్రుల ఉత్సవాలు కూడా చిన్నగా భగవంతుడు ఖైరతాబాద్ వినాయకుని ప్లేస్లో పెట్టి పూజించడం జరుగుతూ ఉంది. మనకి ఇప్పటికీ కూడా ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ఆ చేతులు కూడా మనం చూసుకోవచ్చు. చేతులు కావచ్చు, ఉదర భాగం కావచ్చు, అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చేతిలో శంఖం పట్టుకున్నట్టు, మరో చేతిలో బుక్కు పట్టుకున్నట్టు, మరొక చేతిలో రుద్రాక్షమాల పట్టుకున్నట్టు కూడా క్లియర్గా మనకు ఆ చేతుల్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఇక దాదాపు ఏదైతే మనకు బేస్ కింద ఉంటుందో ఐరన్ సంబంధించి రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పైకి తీయడం అంటే చాలా వరకు కూడా చాలా బరువుగా ఉంటాయి. సో అన్ని టన్నుల బరువు అనేది కూడా వీళ్ళంతా కూడా వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ చూస్తే ఈ వెల్డింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విగ్రహం కావచ్చు, అదేవిధంగా ఈ ఐరన్ కావచ్చు సపరేట్ చేసి ఈ ఐరన్ అంతా తీసి మళ్ళీ ఇవన్నీ కూడా పలగొట్టి చిన్న చిన్న పీసెస్గా చేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. దాదాపు ఒక 36 గంటల వరకు కూడా సమయం పడుతుందని చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ వర్క్స్ అన్ని కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిగతా విగ్రహాలన్నీ కూడా ఇటు హెచ్ఎండిఏ ప్రభుత్వం కూడా తీయడం జరిగింది. ఇక ఈ ఖైరతాబాద్ బడా విగ్రహం కూడా పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మేమే తీస్తాము, ఒక యజ్ఞంలాగా హుస్సేన్ సాగర్కి సంబంధించి క్లీనింగ్ ప్రాసెస్లో భాగంగా కూడా తీస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీస్తున్నామని చెప్పేసి రేపటి వరకు కూడా ఈ వర్క్స్ జరుగుతాయని చెప్పేసి, ఏవైతే ఈ స్టీల్ కావచ్చు, ఈ ఐరన్ కూడా అంతా స్క్రాప్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ వచ్చే డబ్బులతోనే వీళ్ళందరికీ వర్కర్స్ అందరికీ కూడా పంచడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి వ్యర్థాలన్నీ కూడా తీయడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.